పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న మాటల్లో ఒకవేళ దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి. తదుపరి మీ మాటలు వినడానికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మాకు దయచేయండి. మీ యొక్క వాక్యంలో ఉన్న లోతులను మేము తెలుసుకుని ఆ వాక్యానుసారముగా మేమందరూ కూడా జీవించడానికి మీ యొక్క కృపను మాతో కూడా ఉంచి నడిపించండి. మాలో ప్రతి ఒక్కరిని మీరు సంధించండి. వాక్యంలో ఉన్న తండ్రి, వాక్యము ద్వారా మాలో ఉన్న లోటుపాట్లను మేము సరిచేసుకుని నీ సన్నిధిలో నిష్కలంకమైన భక్తిని చేయటానికి సహాయము చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి నేను పరమగీతముల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను చెప్పాను. అయితే పూర్తిగా నేను చెప్పలేదు. కారణం ఏంటంటే అప్పటికే టైం అయిపోయింది. అందరూ కూడా గడియారం వైపు చూస్తున్నారని చెప్పేసి ఇక త్వరగా ముగిచ్చేయడం జరిగింది. ఈరోజు మిగతా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుదాము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే షోలమ్మతి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందంటే యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. రాత్రి చాలా విషయాలు ఉపోద్ఘాతంగా చెప్పాను. సొలొమోనుకి షోలమ్మతికి మధ్యలో ప్రధానోత్సవం జరిగింది. ప్రధానోత్సవం జరిగిన తరువాత పెళ్ళికి ముందు ఒక యవనస్తుడైన పురుషుడు, యవనస్తుడైన కన్యక ప్రేమించుకోవడానికి అర్హత ఉంది బైబిల్ గ్రంథాన్ని బట్టి. యూదుల యొక్క లెక్కను బట్టి, ఇశ్రాయేల్ యొక్క ఆచారాలను బట్టి ఆ విషయాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సొలొమోను, షోలమ్మతి ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకునే విషయాలు ఇందులో ఉంటాయి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలం అనంటే, సొలొమోను స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని అలంకార రూపకముగా మనం ఊహించుకుంటే షోలమ్మతిని సంఘముతో పోల్చుకోవాలి. హల్లెలూయా. సంఘము, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరికి వారే షోలమ్మతితో మీరు పోల్చుకోవచ్చు. నేను నా యేసయ్య, నేను ఈ షోలమ్మతి స్థానంలో ఉంటే నా యేసయ్య సొలొమోను స్థానంలో ఉంటాడు. అదేవిధంగా సామూహికంగా లెక్కేసుకుంటే సొలొమోను స్థానంలో యేసయ్య ఉంటే సంఘము స్థానంలో షోలమ్మతి ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ అలంకార రూపంగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేసినప్పుడు రాత్రి నేనేం చెప్పానంటే, యెరూషలేము కుమార్తెలు ఎవరు అనంటే మన చుట్టూ కొంతమంది భూ సంబంధమైన ప్రజలు ఉంటారు. చాలా రోజుల క్రితం నేను మీకు ఒక విషయం చెప్పాను. మేము బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక ఇంటికి గృహ కూడికకి వెళ్తే అక్కడ ఒక ఆవిడ మమ్మల్ని అడిగింది, స్టూడెంట్స్ అందరినీ అడిగింది, ఏంటి అని అంటే, బాబు మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి సేవే చేస్తారా లేకపోతే ఇంకేదైనా పని చేస్తారా అని అంటే, లేదు మేము సంపూర్ణంగా సమర్పించుకున్నాము, మేము సంపూర్ణంగా దేవుని సేవకే వెళ్తాము అని అంటే, అప్పుడే ఆవిడేమందంటే, మీరు ఎలా బతుకుతారండి అని అడిగింది. ఏమని అడిగింది? మీరు ఎలా బతుకుతారు అని అడిగింది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కానీ మన హృదయాలు, లేకపోతే మన చుట్టూ ఉన్న వారి యొక్క హృదయాలు ఎలాగ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయంటే, మనము డబ్బు లేకుండా జీవించలేము అనే పరిధిలోకి మనల్ని తీసుకొచ్చేస్తుంది. మన యొక్క మనసు కూడా డబ్బు లేకుండా, ఆహారం లేకుండా, ఆచార సంప్రదాయాలు లేకుండా మనం జీవించలేము అని కొన్నిసార్లు మన మనసు కూడా మనల్ని విశ్వాసంలో వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. భూ సంబంధమైన ప్రజలు కొంతమంది మనల్ని విశ్వాసంలో కృంగదీయడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అని అంటే ఎవరు అని అంటే, కొంతమంది భూ సంబంధమైన ప్రజలు సంఘాన్ని ఏ విధంగా తప్పుపడుతున్నారు, లేకపోతే
ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుణ్ణి ఏ విధంగా తప్పుపడుతున్నారనే విషయాలు రాత్రి మనం ధ్యానం చేసాం. ఇక్కడ షూలమ్మతి ఏమంటుందంటే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. ఆ ఒక్క మాట మాత్రమే రాత్రి మనం ధ్యానం చేసాం. షూలమ్మతికి నలుపు బయట ఉంది కానీ లోపల మాత్రము ఆత్మీయ సౌందర్యము ఉంది అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్నాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అనే మాటలు రాయబడ్డాయి. చూడండి, మనము బయట నలుపుగా ఉన్నా, బయట బలహీనంగా ఉన్నా, బయట అందవిహీనంగా ఉన్నా, దేవుడు కోరుకునేది ఏంటి అనంటే, యేసయ్య కోరుకునేది ఏమిటి అనంటే మన ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ మనము ఆత్మీయంగా సౌందర్యవంతులము అయితే గనక, ఆత్మీయ సౌందర్యం మనకు ఉన్నట్లయితే గనక మనకి దేవుని యొక్క ప్రేమ అందుబాటులో ఉంది అనే సంగతి ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. ఆయన మన రంగును చూడడు, ఆయన మన కులాన్ని చూడడు, ఆయన మన వర్ణాన్ని చూడడు, ఆయన మన ఆస్తిపాస్తులను చూడడు. ఆయన కోరుకునేది ఏమిటి అనంటే మన హృదయము. మన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఉంటుందో మనము ఆత్మీయంగా సౌందర్యవంతంగా ఎదుగుతాము అని చెప్పి రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. దీని తర్వాత షూలమ్మతి ఏమంటుందంటే, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎట్లాగ సౌందర్యవంతురాలను అంటే, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ భాగాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ షూలమ్మతి చెబుతున్న పోలికను మీరు గమనిస్తే, కేదారు వారి గుడారముల వలె నేను సౌందర్యవంతురాలను, సొలొమోను నగరు తెరలు వల్లే నేను సౌందర్యవంతురాలను. ఇది అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఇశ్రాయేలీల యొక్క ప్రజల యొక్క పండగల గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. వారికి చాలా రకాలైన పండగలు ఉంటాయి. అందులో ప్రధానంగా 7 పండగలు ఉంటాయి. ఆ 7 పండగలలో ఒక పండగ ఏమిటి అంటే గుడారాల పండుగ. ఏ పండుగ అంటే అది గుడారాల పండుగ. యేసన్న గారు ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండుగ అనేది ఒకటి పెడుతూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనంటే యూదులు జరుపుకునే గుడారాల పండుగలో నుంచి వచ్చింది. ఆ గుడారాల పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆ గుడారాల పండుగ జరిగినప్పుడు ఆ వారం రోజులు కూడా విశ్రాంతి దినము మొదలుకొని ఇంకొక విశ్రాంతి దినం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అంతఃపురములో జీవించిన, డాబాలలో నివసించిన, మంచి గృహంలో నివసించినా కానీ వాటిని విడిచిపెట్టేసి ఆ ఇంటికి ఎదురుగా గుడారాలు వేసుకుని ఆ గుడారాలలో వారం రోజులు జీవిస్తారు. హల్లెలూయా. ఎందుకని అలా జీవిస్తారు అనంటే, వారి యొక్క తర్వాతి తరము పిల్లలు అడుగుతారు, మమ్మీ డాడీ మనం ఎందుకని ఈ గుడారాల్లో నివసిస్తున్నాం అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని విడిపించి ఎర్ర సముద్రము దాటించి కనాను దేశం వచ్చేంత వరకు కూడా మనం ఎక్కడ నివసించాము అనంటే గుడారాలలో నివసించాము. హల్లెలూయా. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎక్కడ నివసించాడు అనంటే గుడారాలలో నివసించాడు అనే విషయాన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెబుతారు. ఆ యొక్క పండగ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, తర్వాతి తరానికి దేవుడు తెలియచేసిన దేవుడి యొక్క గొప్ప కార్యాలు వారికి తెలియాలి అనే ఉద్దేశంతో వారం రోజుల పాటు వారి పనులన్నీ కూడా మానుకొని ఆ గుడారాలలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ గుడారాలను ఎవరు తయారు చేస్తారంటే కేదారు వారు తయారు చేస్తారు. ఎవరు ఈ కేదారు వారు అనంటే ఇస్మాయేలు యొక్క సంతానము కేదారు. ఇస్మాయిల్ యొక్క 2వ కొడుకు కేదారు. అతడు గుడారాలను తయారు చేయడంలో నిపుణుడు. అతని ద్వారా అతని సంతానం అంతా కూడా గుడారాలు తయారు చేయడం నేర్చుకున్నారు. వారు నల్లని గొర్రె బొచ్చుతో గుడారాలను తయారు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి చాలా అందంగా ఉంటాయి. కొన్నిసార్లు నలుపు వ్యతిరేకమైంది ఏమీ కాదు. నేను మారు మనసు పొందిన మొదట్లో నేను ఒక చర్చికి వెళ్తే బైబిల్ యొక్క కవరు ఇది కాదు కానీ ఇంకొక కవర్ ఉండేది నాకు. అది బాగా నలుపుగా ఉండేది. రోడ్డు మీద తారు వేసినప్పుడు అది ఎంత నలుపుగా ఉంటుందో అంత నలుపుగా ఉండేది ఆ యొక్క కవరు. ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి నాతో ఏమందంటే, బాబు బైబిల్ని నల్ల కవర్లో పెట్టకూడదు అని అంది. ఏ కవర్లో పెట్టకూడదు? నల్ల కవర్లో పెట్టకూడదు. ఎందుకండి అని అంటే నలుపు కీడుకు సూచన అని అంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుపు దేనికి సూచన అంట? కీడుకు సూచన అంట. అప్పుడు నేను అన్నాను, కవర్ తీసేసి ఏవండి బైబిల్ పైన అట్ట కూడా నలుపుగానే ఉంది కదా, దాన్ని ఏం చేయాలి మరి
దాన్ని ఏం చేయాలి? సింపేయాలా? అది ఉండొచ్చు, కానీ కవర్ మాత్రం నలుపు ఉండకూడదు. ఇదే భూ సంబంధమైన క్రియ అంటే. ఇదే భూ సంబంధమైన వ్యక్తిత్వం అంటే ఇదే. నలుపు మంచిది కాదు అని దేవుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగుకి పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆయన దృష్టిలో వెలుగు మంచిదే, చీకటి కూడా మంచిదే అని చూచాడు. ఆయన దృష్టిలో తెలుపు మంచిదే, నలుపు కూడా మంచిదే. కానీ పాపము చేసిన తర్వాత మనకి ఈ విభేదం అనేది వచ్చింది. నలుపుని మనం చెడుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే కేదారు వారి గుడారములు నలుపుగా ఉంటాయి. ఎంత నలుపుగా ఉంటాయి అంటే చాలా అందంగా ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు ఎండాకాలంలో వాళ్ళు వేసుకుంటారు. అలాగ వేసుకున్నప్పుడు ఆ సూర్యరశ్మి నుంచి వారికి విడుదల పొంది లోపల చల్లగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కేదారు వారి గుడారములు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాగుంటుందంటే చల్లగా ఉంటుంది. అంటే ఈ బాగా ఎండాకాలంలో ఒక గుడిసెలోకి వెళ్ళండి మీరు, ఎంత చల్లగా ఉంటుంది. అంతే చల్లగా కేదారు వారి గుడారముల కింద కూడా అంతే చల్లదనము ఉంటుందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా సొలొమోను నగరు తెరలు అంటే ఏంటి అని అంటే, ఆ గుడారాలు వేసుకున్నప్పుడు లోపల 2-3 కుటుంబాలు ఉండాలి. ఒకవేళ తండ్రికి 2 కొడుకులుంటే ఆ 2 కొడుకుల యొక్క కుటుంబాలు వారి భార్యలు కలిసి ఒకవేళ ఉండవలసి వస్తే ఆ లోపల 2-3 గదులు కట్టుకుంటారు. కట్టుకోవడానికి వాళ్ళు ఉపయోగించేది తెర. కట్టుకోవడానికి ఉపయోగించేది తెర. గుడారం ఏమో పైకప్పుగా ఉంటే, పైకప్పుగా లేకపోతే పక్కగా దించడానికి ఉంటే, లోపల తెరలుగా కట్టి గదులు గదులుగా కడుతూ ఉంటారు. ఇది ఆ రోజుల్లో గుడారాల పండుగల్లో జరిగే విశేషం అనమాట. ఆ విషయాన్నే ఇక్కడ షోలమతి పోలుస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేదారు వారి గుడారముల వలెను, అలాగే సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలు. ఈ 2 పోలికలలో 2 యొక్క ప్రయోజనాలు మీరు గమనిస్తే గనక, ఆ గుడారాలు ఏం చేస్తాయంటే పైనుండి వచ్చే ఎండను ఆపి తన నీడలో ఉన్న వారికి చల్లదనాన్ని ఇస్తుంది. సంఘము కూడా ఎలాంటిది అంటే పైనుండి వచ్చే శ్రమని తట్టుకుని తనని నిందించే వారందరికీ కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్ప అప్రయోజనకరంగా శాపార్థంగా ఎప్పుడూ కూడా ఉండదు. హల్లెలూయా. మనము కష్టము అనుభవించి మేలు చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే 21వ వచనాన్ని, కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. చూడండి, చివరి వచనం ఏమని రాయబడిందంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి అని చెబుతుంది బైబిల్. హల్లెలూయా. ఎవరైతే యేసయ్య ప్రేమ చేత నడిపించబడతారో, ఎవరైతే యేసయ్య వాక్యము చేత నడిపించబడతారో, కీడు చేసిన వారికి కూడా మేలు చేసే స్వభావము వారికి ఉంటుంది అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. కేదారు వారి గుడారములు ఎలాగుంటాయి అని అంటే, పైనుండి వచ్చే సూర్యరశ్మిని ఆపి తమ నీడలో ఉన్న వారికి ఎలాగైతే చల్లదనాన్ని విశ్రాంతిని ఇస్తాయో, మనము కూడా మనకున్న కష్టము కొలది, మనకున్న నష్టము కొలది మనం వెనక్కి తగ్గిపోవడం కాదు, కానీ మనము చేయవలసిన సహాయం అంతా కూడా ఎవరైతే మన నుండి సహాయము కోరుకుంటున్నారో వారికి మేలు చేయాలి అని బైబిల్ ఇక్కడ చెబుతుంది. ఇండియాకి అనేక మంది మిషనరీలు వచ్చారండి. ఈ ఇండియాకి అనేక మంది మిషనరీలు వచ్చారు. చూడండి, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం 1998 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, 99 అనుకుంటాను, జనవరి 22వ తారీఖున గ్రాహం స్టెయిన్స్ అనే ఒక వ్యక్తిని కాల్చి చంపేశారు ఒరిస్సాలో. అతని యొక్క కొడుకులతో ఇద్దరు కొడుకులతో కలిపి కాల్చి చంపేశారు. అతను ఎక్కడ పుట్టాడు అని అంటే ఆస్ట్రేలియా అనే దేశంలో పుట్టాడు. ఆ దేశంలో పుట్టి ఆయనకున్న దర్శనము, దేవుడికి ఆయనకు అప్పగించిన పని ఏమిటి అని అంటే కుష్టు రోగుల్ని బాగు చేసేవాడు ఆయన ఒక డాక్టర్ గారు. ఆస్ట్రేలియా నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు అని అంటే
ఒరిస్సా ప్రాంతానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో అనేక మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తూ ఉంటే వారందరూ కూడా ఇతని ప్రేమకు ముగ్ధులైపోయి ఇతడు ఏ దేవుణ్ణైతే సేవిస్తూ ఉన్నాడో, ఇతడు ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నాడో ఆ యేసయ్యను అందరూ నమ్ముకుని మారు మనసు పొందేవారు. హల్లెలూయా. అది చూడలేని కొంతమంది ఏం చేశారు అని అంటే, ఇతను వచ్చి ఈ దేశంలో మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి ఇతనిని ఒక కారులో ప్రయాణం చేస్తుండగా తన ఇద్దరు కొడుకులతో కలిపి సజీవ దహనం చేసేసారు. ఏం చేశారు? సజీవ దహనం చేశారు. ఈమె యొక్క భార్య ఆ సమయంలో అమెరికాలో ఉంటే అమెరికా యొక్క ప్రభుత్వము వీళ్ళ భార్య ఈయన భార్యకి అడిగిందంట, ఏంటి ఇదిగో నీ భర్తను చంపిన వాళ్ళని మారు రూపం లేకుండా వారిని చంపేస్తాం నువ్వు గనక పర్మిషన్ ఇస్తే అనే మాట అంటే, అప్పుడు ఆవిడ అంటదంట, లేదు లేదు, వాళ్ళని మీరు చంపడానికి వీల్లేదు, నేను వారిని క్షమిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పటికైనా సరే మేము చనిపోవాల్సిందే, ఎప్పటికైనా సరే మేము మరణించవలసిందే. నా భర్త, నా ఇద్దరు కుమారులు ఇద్దరు కూడా వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే పరలోకంలో ఉన్నారు. వారు మాకంటే ముందుగా వెళ్ళి యేసయ్య సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము వెళ్ళబోతున్నాం. వారు ముందుగా వెళ్ళడానికి సహాయం చేసిందంటే ఎవరు అనంటే ఆ కాల్ చేసిన ప్రజలు. వారిని మాత్రం మీరు చంపొద్దు, వారిని నేను క్షమిస్తున్నాను, వారి యొక్క మారు మనసు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకే రోజు ముగ్గురిని పోగొట్టుకుందండి ఆవిడ. కానీ వారిని చంపిన వారి మీద మాత్రం ఏమాత్రం కూడా ఆవిడికి కోపం అనే ఒక క్రైస్తవుడు ఎలాగుంటాడు. భారతదేశానికి ఇంకా అనేక మంది మిషనరీస్ వచ్చారు. ప్రధానంగా చెప్పుకోవాలి అని అంటే విలియం కేరీ అనే ఆయన వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. ఆయన ఎన్ని ప్రారంభించాడో తెలుసా? ఈరోజు మనకి బ్యాంకులు ఉన్నాయంటే ఆయన ప్రారంభించినవి. ఈ రోజున మనకి పోస్ట్ ఆఫీసులు ఉన్నాయంటే ఆయన ప్రారంభించింది. ఈ రోజున మనకి వార్తాపత్రికలు ఉన్నాయి అని అంటే ఆయన ప్రారంభించింది. ఈ రోజున ఆడపిల్లలు చదువుకుంటున్నారు అని అంటే ఆయన ప్రారంభించింది. ఈ రోజున సతీ సహగమనం అనే ఘోరమైన మూఢనమ్మకం ఈ రోజున లేదు అని అంటే ఆయనే దాన్ని రూపుమాపేలాగా చేశాడు. ఈ బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేశాడు. తెలుగు భాషలో ఉన్న బైబిల్ కూడా ఆయన తర్జుమా చేసింది. హల్లెలూయా. ఆయన ఈ భారతదేశానికి వచ్చి ఎన్నో రకాలైన సేవలు చేస్తే కనీసము ఆయన చేసిన సేవను కూడా గుర్తించలేదు భారతదేశపు ప్రభుత్వం ఆ దినాలలో. నేను ఎందుకని విషయాన్ని చెబుతున్నానంటే వాళ్ళందరూ కూడా ఏదో ఫలితాన్ని కోరి మేలు చేయలేదు. దేవుని యొక్క ప్రేమ వారిని బలవంతం చేస్తే వారు ఆ యొక్క మేలు చేయడానికి వారు పూనుకున్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాగుండాలి అని అంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎలాగ రూపు చెందాలి అని అంటే, ఎలాగ రూపాంతరం చెందాలి అని అంటే, మనకి కీడు చేసే వారికి కూడా తిరిగి క్షమించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. హల్లెలూయా. యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు ఆయనను అనేక రకాలైన మాటలన్నీ, నీవే గనక దేవుడు అయితే నిన్ను నీవే రక్షించుకో అని దూషణకరమైన మాటలు అంటూ ఉంటే, ఆ మాటలు వింటున్న యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఆయన మీద పలికిన దూషణకరమైన మాటలను కూడా ఆయన క్షమాపణగా పైకి తీసుకెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక క్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగ ప్రార్థన చేసేవాడై ఉంటాడు. మరి ప్రతి సంఘము కూడా క్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగ ప్రార్థన చేసే సంఘమై ఉంటుంది. గమనించాలి. మనమందరము కూడా అట్టి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను కేదారు వారి గుడారముల వలెను నేను సౌందర్యవంతురాలను, నేను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని సోలమ్మతి అంటున్న ఆ యొక్క భాగంలోని అర్థం ఏమిటి అంటే, కేదారు వారి గుడారములు ఏ విధంగా అయితే విశ్రాంతినిస్తాయో నేను కూడా నా చుట్టూ ఉన్న ప్రజలకు ఆ ప్రయోజనకరముగా అలాగే ఆశీర్వాదకరముగా విశ్రాంతినిచ్చేవాడుగా నేను ఉంటానని మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఉండాలి అని అంటే దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను హృదయంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయం తీసుకోండి. దేవునితో సహవాసం చేయండి. యేసయ్యతో సహవాసం చేయండి. ఆ యేసయ్య తనలాగా మార్చేస్తాడు. షోలమ్మతి ఏ విధంగా అయితే తన సౌందర్యవంతురాలని పోల్చుకుంటుందో అటువంటి సౌందర్యం ప్రతి సంఘానికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, ఆవిడ సౌందర్యం ఏమిటి అంటే సొలొమోను నగర తెరలు. నేను చెప్పాను కదా, ఆ గుడారము అలాగ వేసినప్పుడు లోపల గదులుగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేసేవారంటే తెరలు కట్టేవారు. ఆ తెరలు ఎంత నలుపుగా ఉండేవి అని అంటే అవతల నుంచి చూస్తే యువతల వ్యక్తి కనబడేవాడు కాదు. అంటే ఫ్యామిలీలుగా జీవించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక రూమ్లో ఉన్నప్పుడు వారు లోపల ఎలాగున్నారో ఎవరికి
కనబడదు. అది మీరు గమనించినట్లయితే, ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించినట్లయితే, ఆ సొలొమోను నగర తెరలు ఏం చేస్తాయంటే 4 గోడల మధ్యలో ఏం జరిగిద్దో బయట ఎవరికి కూడా చూపించవు, ఎవరికి కూడా తెలియచేయవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ఎలాగుంటారో తెలుసా అండి, ఇంట్లో ఉన్నవన్నీ కూడా వీధిలో పెడతా ఉంటారు. ఇంట్లో ఉన్నవన్నీ కూడా వీధిలో ఏంటి ప్రచారం చేస్తూ ఉంటారు. సొంత భర్త గురించే కానీ, సొంత భార్య గురించే కానీ, సొంత అన్నదమ్ముల గురించే కానీ, సొంత రక్త సంబంధికుల గురించే కానీ, వారు తప్పే చేయని, వారు ఒప్పే చేయని, వారు ఇంక ఏదైనా చేయని, వారి మీద ఉన్న ప్రేమను తీసివేసి అవన్నీ కూడా బయట చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తారు. వారి గురించి చెడ్డగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారి మేలును ఏమాత్రం కూడా కోరుకో. సొలొమోను నగర తెరలు ఏం చేస్తాయి అని అంటే, లోపల 4 గోడల మధ్య లోపల జరిగేది ఏది కూడా బయటికి తెలియచేయవు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, చెరువుకు ఉండాల్సింది గట్టంట, ఆపరేషన్కి కావాల్సింది కుట్టంట. అలాగే ధాన్యం అంటే విత్తనం వేస్తే బయటకు వచ్చేది చెట్టు అంట. అలాగే సంసారానికి కావాల్సింది గుట్టంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మనము ఎంత ఎదుటివాని యొక్క మన సహోదరుల యొక్క మనస్సాక్షిని ఎంతగా గౌరవిస్తున్నామని కొన్నిసార్లు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సొలొమోను నగర తెరలు ఏం చేస్తాయంటే ఎదుటివాని యొక్క లోపాలను ఏమాత్రం కూడా బయట పెట్టవు. యెరూషలేము కుమార్తెలు ఏం చేశారు అని అంటే, నీవు నల్లని దానివని సొలొమోనుని చూచి మాట్లాడుతున్నారు. నీవు నల్లని దానివి, సొలొమోనుకి ఎలా సరిపోతావు? నీవు నల్లని దానివి, నువ్వు చూడడానికి అసహ్యంగా ఉన్నావు, ఆ రాజు పక్కన రాణిలా కూర్చోడానికి నువ్వు ఎలా సరిపోతావు అని ఆమె గురించి ఆమె బలహీనతలు చెబుతూ ఉంటే, ఈ షూలమ్మతి మాత్రము యెరూషలేము కుమార్తెల యొక్క బలహీనతను ఏ మాత్రము కూడా బయటికి చెప్పట్లేదు. అదే సంఘానికి ఉండవలసిన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాలలో మనము ఎలాగుంటామనంటే, మన కోపము కట్టలు తెంచుకుని బయటకు వచ్చినప్పుడు, లేకపోతే మన పగలు ప్రతీకారాలు పనిచేసినప్పుడు, మనల్ని ఎవరైతే దూషణకరమైన మాటలు అన్నారో వారి మీద ఒకటి కంటే ఎక్కువ చెప్పేయడం అనేది కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఒకసారి నేను ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక రాజుగారంట బాగా అందంగా ఉంటాడు. మేము చదువుకున్న దినాల్లో చదువుకున్నాం ఈ యొక్క స్టోరీని. బాగా అందంగా ఉంటాడు. ఆయన ఒకసారి ఏమనుకున్నాడంటే, నేను చాలా అందంగా ఉన్నాను, దేవతల కంటే కూడా నేను బాగా అందంగా ఉన్నానని గర్వంగా మాట్లాడుకున్నాడంట. వెంటనే పైన దేవతకి కోపం వచ్చింది. ఒక దేవతకి కోపం వస్తే ఆవిడ ఏం చేసిందంటే, నీకు కొమ్ములు వచ్చుగాక అని శపించింది. ఎవరికి? రాజుకి. కొమ్ములు వచ్చుగాక అని శపిస్తే తెల్లారిని లేచి చూసేటప్పటికి అద్దంలో తనకి 2 కొమ్ములు రావడం రాజుగారు గ్రహించారు. వెంటనే ఈ 2 కొమ్ములు ఎలాగొచ్చినాయి ఆయనకు అర్థం కాల. వెంటనే ఆ కొమ్ములు ఏం చేశాడంటే కిరీటం కప్పేసి కవర్ చేసేసాడు. ఇక ఎన్ని రోజులైనా కిరీటం తీయట్లేదు బయటకు వచ్చేటప్పుడు. అయితే ఒకరోజు మరి మగాడన్నాక క్షౌరం చేయించుకోవాలిగా, ఎవరైనా క్షౌరం చేయించుకోవాలిగా. ఇతనికి ఒక బార్బర్ ఉన్నాడు, ఆయన్ని పిలిచారు. పిలిచి, నానా నువ్వు వచ్చి క్షౌరం చేయాలంటే అతను వచ్చాడు. నేను ఇప్పుడు కిరీటం తీస్తున్నాను, ఒకవేళ నువ్వు ఏదైనా చూస్తే గనక అది ఎవరితో నేను చెప్పావా నీ ప్రాణాలు తీసేస్తానని బెదిరించాడు. సరేనన్నాడు. వెంటనే కిరీటం తీశాడు. ఆయనకి 2 కొమ్ములు ఉన్నాయి. వెంటనే ఆయనకు అర్థం కాలేదు, ఎందుకంటే ఎలా వచ్చినాయి కొమ్ములు అంటే ఆయనకి ఏం తెలుసు, రాజుగారికి కూడా తెలియదు. సరే అని చెప్పేసి ఆయనకి క్షౌరం చేయించేశాడు. క్షౌరం చేయించేసిన తర్వాత మామూలుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజుగారికి కొమ్ములు ఉన్నాయని ఇద్దరికి తెలుసు. ఎవరికి? ఒకటి రాజుగారికి, ఒకటి క్షౌరం చేసినాడికి. వీడికి నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి లోపల అది తిరిగేస్తుంది ఆ యొక్క వార్త. బయటికి ఎవరైనా చెప్తే పాపం వీడికి మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరికి చెప్పకపోతే వీడికి మాత్రమే తెలుసు. లోపల బాగా అదే గుర్తొస్తుంది. రాత్రులు కూడా నిద్ర పడతలేదు మనోడికి. ఎవరికైనా చెప్తే చంపేతాడేమో రాజు, చెప్పకపోతే వీడికి నిద్ర పడతలా. సరే అని చెప్పేసి ఒక రోజు 2-3 రోజులు అయిన తర్వాత వాడికి నిద్ర పట్టకపోతే వాళ్ళ ఆవిడ అడిగింది, ఏంటండి 2-3 రోజులు బట్టి మీరు పడుకుంటలేదని అంటే, ఏం లేదా నేను ఇప్పుడు చెప్పే సంగతి ఎవరికి చెప్పమకు, చెప్తే కనుక రాజుగారు మనల్ని చంపేస్తారు అని చెప్పేసి. ఏంటండి అని అంటే, రాజుగారికి 2 కొమ్ములు ఉన్నాయే అని అన్నాడు. హల్లెలూయా. ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? రాజుగారికి 2 కొమ్ములు ఉన్నాయే అని అన్నాడు. అంటే వెంటనే ఆడికి నిద్ర పట్టింది, ఈవిడికి నిద్ర పడతలేదు ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆడికి నిద్ర పట్టింది, కానీ ఈవిడికి మాత్రం నిద్ర పడతలేదు. ఇప్పుడు ముగ్గురికి తెలిసింది. ఎంతమంది తెలిసింది? రాజుగారికి
బార్బర్కి అంటే ఈ క్షవరం చేసేవాడికి, అతని భార్యకి. ఇప్పుడు ఈమెకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లా. ఒకళ్ళు చెప్తే ఏమైపోతే రాజుగారు చంపేస్తారేమో ఉద్దేశంతో 4-5 రోజులు బాగా ఆలోచించి ఈవిడికి నిద్ర పట్టకపోతే ఏం చేసిందంటే అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు త్వరలో 50 సార్లు 100 సార్లు చెప్పేసిందంట. ఏంటి? రాజుగారికి కొమ్ములు ఉన్నాయి, రాజుగారికి కొమ్ములు ఉన్నాయి, రాజుగారికి కొమ్ములు ఉన్నాయి, రాజుగారికి కొమ్ములు ఉన్నాయని ఇదే పాట 100 సార్లు చెప్పేసిందంట. చెప్పేసిన తర్వాత తన భారం తీరిపోయింది, ఇంటికి వచ్చేసింది. ఇక రాజుగారికి సాధారణంగా మీరు పూర్వకాలంలో గమనిస్తే పెద్ద డప్పు ఒకటి చేసేవారు, ఇలా కొట్టేవారు. మీరు సినిమాల్లో చూసినా మీకు అది అర్థమవుతుంది. ఆ డప్పుని దేంతో తయారు చేస్తారంటే ఒక చెట్టు తొర్రతో తయారు చేస్తారు. వీళ్ళు వెళ్ళి అడవిలో ఆ చెట్టు ఎక్కడ దొరికిద్దా అని చెప్తే ఆ చెట్టు తీసుకొచ్చారు. ఆ చెట్టు ఏంటి అని అంటే ఈవిడ వెళ్ళి చెప్పిన చెట్టు అది. ఈవిడ వెళ్ళి చెప్పిన చెట్టు. ఆ చెట్టుని చేసి ఒక డ్రమ్ములాగా చేసి దానికి తోలు పెట్టేసి దాన్ని వాయించడానికి చూస్తూ ఉంటే అందరి ముందు కూడా వాగిస్తూ ఉంటే ఆ డబ్బు ఏముంటుందంటే రాజుగారికి కొమ్ములు ఉన్నాయి, రాజుగారికి కొమ్ములు ఉన్నాయి, రాజుగారికి కొమ్ములు ఉన్నాయని అంత ప్రచారం చేసిందంట. అప్పుడు మంత్రి గారు అడిగారంట, ఏమండి రాజుగారికి కొమ్ములు ఉన్నాయని డబ్బు అంటుందే, నిజంగానే మీకు కొమ్ములు ఉన్నాయండి అని అంటే అవే ఏమి లేదు అని అంటే అప్పుడు మంత్రి గారు బలవంతం చేశారంట. ఒకసారి కిరీటం తీయండి అని అంటే తీయగానే 2 కొమ్ములు అలాగే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకని విషయం చెప్పానంటే ఆ యొక్క విషయం చెప్పడానికి గల కారణం ఎవరు అని అంటే ఈ యొక్క క్షవరం చేసేవాని యొక్క భార్య ఆపుకోలేకపోయింది. అంటే ఆ యొక్క బలహీనత అనేది చెప్పడానికి తనకి గుట్టు అనేది లేనే లేదు. ఈ రోజుల్లో చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మనకు కోపంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే వేరే ఏదైనా సందర్భాల్లో కానీ వేరే ఏదైనా ఆ విషయాల్లో కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదుటివాని యొక్క బలహీనతలను చాలా ఈజీగా గుర్తుపెట్టి వాటిని ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సంఘము లేకపోతే క్రైస్తవుడు అలాగ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ షులమతి చెబుతుంది, నేను సౌందర్యవంతురాలను, నేను నల్లని దాననే, నా రంగు నలుపే, కానీ నేను సౌందర్యవంతురాలను. ఎటువంటి సౌందర్యవంతురాలను అంటే నేను కేదారు వారి గుడారముల వల్లే సౌందర్యవంతురాలను. నేను నా దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా నేను నిష్ప్రయోజనపరచును, వారికి విశ్రాంతి కలిగేలాగా చేస్తాను. అలాగే నా దగ్గరకు వచ్చిన వారి యొక్క మనస్సాక్షిని ఏమాత్రం కూడా నేను బాధ పెట్టను అని చెప్పి తన గురించి తాను చెబుతూ ఉంది. ఒక సంఘము లేకపోతే యేసుక్రీస్తు గురించి ఎదురు చూచే ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఇటువంటి స్వభావంతో ఉంటాడు, ఇటువంటి స్వభావంతోనే నడిపించబడతాడు. కాబట్టి అటువంటి వారుగా ఉండాలి అని దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఇక్కడ మీరు గమనించండి, యెరూషలేము కుమార్తెలు షూలమ్మతిని నల్లనిది అని చెప్పి తక్కువ చేసి చూస్తూ ఉంటే వారితో అంటున్న మాట, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. గమనించాలి, యెరూషలేము కుమార్తెలు చెబుతున్న విషయాన్ని షూలమ్మతి అంగీకరించింది. వాళ్ళు నల్లని దానివి అని అంటే అవును నేను నల్లని దానినే అని అంగీకరించింది. కానీ నీవు నల్లని దానివి, ఆయనకి ఏమాత్రం సరిపోతావు అని అంటే దానికి మాత్రం అంగీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారు అంటున్న మాటను అంగీకరించింది కానీ వారి ఉద్దేశానికి అంగీకరించలేదు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భూ సంబంధమైన ప్రజలు మనల్ని కొన్ని మాటల ద్వారా, కొన్ని అవమానకరమైన విషయాల ద్వారా, కొన్ని అవమానకరమైన పద్ధతుల ద్వారా మనల్ని అనేక రకాలుగా బాధ పెడుతూ ఉంటే ఆ బాధల్లో మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ బాధల నుండి తప్పించుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయవద్దు. ఆ యొక్క శ్రమ ఎవరు పెట్టారు అని అంటే దేవుడే పెట్టాడు. ఆ శ్రమ ఎవరు పెట్టారు అని అంటే దేవుడే పెట్టాడు. ఆ శ్రమ ఎవరి ద్వారా వచ్చింది అని అంటే దేవుని ద్వారా వచ్చింది. కాబట్టి ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయొద్దు. ఆ శ్రమలో దేవుడు మీకు నేర్పించాలనుకుంటున్న పాఠాన్ని మీరు నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఒక ఆవిడ ఇంచుమించు ఇది 50 సంవత్సరాల క్రితం జరిగింది. ఆవిడకి 17 సంవత్సరాల వయసున్నప్పుడు అమెరికా దేశపు అందాల పోటీలో పాల్గొనడానికి ఆవిడ ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఒక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి పైనుండి స్విమ్మింగ్ పూల్ దూకుతారు కదా, అలా దూకింది. ఆ యొక్క లోతు తక్కువగా ఉండటం వల్ల ఆ యొక్క అంచనా తనకి తెలియలేదు. తన తల డైరెక్ట్గా వెళ్ళి కింద తగిలింది. వెంటనే ఇక్కడి నుంచి కింద పనిచేయటం మానేసినాయి, పక్షవాతం వచ్చేసింది. అంటే తల మాత్రమే పనిచేస్తుంది, ఇక్కడి నుంచి కిందకి
పనిచేయట్లేదు. కొన్ని రోజుల తర్వాత తను చచ్చిపోవాలని అనుకుంది. అటువంటి సందర్భంలో తన స్నేహితుడు సువార్త ప్రకటించాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను విని యేసయ్యను అంగీకరించి యేసయ్య సువార్తను చేసే పనిలో ఆవిడ నిమగ్నమై ఉంది. అటువంటి సందర్భంలో ఆవిడ చేసింది ఏమిటి అని అంటే, ఒక రోజున సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక కాళ్ళు చేతులు లేని అమ్మాయి, చేతులున్నాయి కాళ్ళు లేక నడవలేని పరిస్థితులు ఆమె పాక్కుంటూ వస్తుంది. ఎవరి దగ్గరికి? ఈమె దగ్గరికి ప్రార్థన చేయించుకుంటాకి. ఆమెను చూచి ఈమెకి జాలేసింది. జాలేసి ఈ అమ్మాయికి చక్రాల బండి కొనాలి అని అంటే ఎంత అవుతుంది అని అంటే కొంత అమౌంట్ చెప్పారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం అంతా కూడా ఉంటారు కదా, వారికి అందరికీ కూడా పంచాలి అంటే ఎంత అవుతుంది అని అంటే చాలా ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర లేదు అని చెప్పేసి అందరూ అన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను ఇప్పుడు పెయింటింగ్ వేస్తా. ఏం చేస్తానండి? పెయింటింగ్ అంటే బొమ్మలు గీయటం. ఈ రోజున ఇంతకుముందు నువ్వు పెయింటింగ్ వేసేదానివేమో కానీ ఇప్పుడు నీ కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. పెయింటింగ్ ఎలా వేస్తావంటే, నోటితో బ్రష్ పట్టుకుని ఎదురుగా ఫ్యాడ్ పెట్టి ఆ ఫ్యాడ్ మీద నుంచున్న గుర్రం బొమ్మ గీసింది. నుంచున్న గుర్రపు బొమ్మ గీస్తే ఆ యొక్క బొమ్మని ఎవరు కొంటారని వేలం వేస్తే మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తే 44 లక్షలకు కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆవిడ పెయింటింగ్ వేసి అలాగ వేలం పాట వేస్తే కొన్ని రోజులకి కొంత డబ్బు, ఆ ప్రపంచమంతా చక్రాల బండి కొనడానికి కావలసినంత డబ్బు వచ్చేస్తే ఆ రోజున ప్రపంచమంతా కూడా ఎంతమంది అయితే వికలాంగులు ఉంటారో అంతమందికి కూడా చక్రాల బండిని ఉచితంగా ఆవిడిచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆవిడే గనక కాళ్ళు చేతులు పనిచేసేదిగా ఉంటే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా తాను ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే తన మీదకి శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే తనకి బాధ వచ్చిందో, ఎప్పుడైతే తనకి నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షోలమ్మతి నల్లనిదే నలుపు రంగులోనే ఉన్నది, కానీ దాని వలన భయపడాల్సిన అవసరం లేనే లేదు. మన యొక్క బలహీనతలు ఎప్పుడూ కూడా మనల్ని వెనక్కి లాగేవి కాదు, మనల్ని బలముగా చేసేవి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకనంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు నా పని చేసేది ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నిందలలో ఉన్నప్పుడు, నేను బలహీనతల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, హింసల్లో ఉన్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు నా పక్షాన పని చేసేది ఎవరు అనంటే యేసుక్రీస్తు. సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడండి. రక్తపు మడుగులలో నడిచిన అపోస్తుడైన పౌలు అని చెప్పి ఆయనకి పేరు. ఆయన జీవితంలో పెళ్లి చేసుకోలేదు. ఆయన టిబెట్ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసేవాడు. ఆ టిబెట్ ప్రాంతంలోనే ఆయన చనిపోయాడు. ఆయనను ఒకసారి ఇలా అడిగారు, ఏమండి మీరు యేసు ప్రభు కోసం ఇంతగా హింస పొందుతున్నారే, ఆ హింస పొందినప్పుడు మీకు భయం వేయదా? మీలోనికి భయం రాదా? మీలోనికి ఆ యొక్క అవిశ్వాసం అనేది రాదా అని చెప్పేసి అందరూ అడిగితే, నేను ఎప్పుడైతే హింస పొందుతున్నానో, ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడే నా పక్షాన యేసయ్య నాతో పాటు వచ్చి ఆ హింసలన్నిటిలో కూడా నాకు క్షేమాన్ని దయచేశాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే నా యేసయ్య నాతో పాటు వచ్చి పనిచేసేవాడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, క్రైస్తవ సంఘము, రాత్రి నేను ఈ విషయం చెప్పాను, క్రైస్తవ సంఘము ఆశీర్వదించబడినప్పుడు అది అభివృద్ధి కాలేదు. క్రైస్తవ సంఘము హింస పొందినప్పుడే అభివృద్ధి అయింది. ఎలాంటి హింస పెట్టేవారు అని అంటే, సింహాల బోన్లోనికి వేసేవారు. సింహాలు అవి క్రైస్తవులందరినీ కూడా చంపుకుని తినేసేవి. దానియేలుని ఎలాగైతే రక్షించాయో అలాగ రక్షిస్తాయని చాలామంది అనుకునేవారు. అన్నిసార్లు కూడా సింహాలు నోరు మూసుకుని కూర్చోవండి. కొన్ని సందర్భాల్లో దేవుడు సింహాలకి అనుమతినిస్తాడు. ఆ క్రైస్తవుల్ని ఎలాగ హింస పెట్టేవారు అని అంటే, సింహాల బోన్లోనికి వేసి వారిని హింస పెట్టేవారు. వారి యొక్క చర్మం ఊడదీసేసేవారు.
సువార్త ప్రకటించేవారు, లేకపోతే యేసు ప్రభు పక్షాన పనిచేసే వారి యొక్క చర్మాలు ఊడదీసి వారికి బాధాకరంగా చేసేవారు. కొరడాలతో కొట్టేవారు. యేసు ప్రభుని ఎలాగైతే కొరడాలతో కొట్టారో అటువంటి కొరడాలతో కొట్టి వారిని హింసించేవారు. యేసు ప్రభును వద్దు అని అనేదాకా కూడా అనేక రకాలైన హింసలు జరుగుతూనే ఉండేవి. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత క్రైస్తవం అనేది కొంత ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడినప్పుడు క్రైస్తవ్యము ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందలేదు, హింసలలో ఉన్నప్పుడే. నేడు భారతదేశంలో ఒక చట్టం రాబోతూ ఉంది. భారతదేశంలో ఒక చట్టము రాబోతూ ఉంది. ఏంటి? రాజ్యాంగాన్ని మార్చే చట్టం రాబోతుంది. రాజ్యాంగంలో లౌకిక అనే పదం ఉంది. ఆ పదాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని అర్థం ఏంటి అంటే, ఎవరైనా సరే ఏ మతానైనా సరే పాటించుకోవచ్చు, ఏ దేవుడినైనా సరే ప్రకటించుకోవచ్చు. ఇది లౌకిక విధానము. కానీ ఆ లౌకిక విధానాన్ని తీసివేసి భారతదేశంలో హిందుత్వం మాత్రమే పనిచేయాలి, కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ నివసించాలి అనే చట్టాన్ని చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన హింసలు జరుగుతున్నాయి. మణిపూర్లో ఎలాంటి హింసలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఒక ఆయన తలకాయ నరికేసి గోడకి తగిలిచ్చారండి. ఒక పాస్టర్ గారి యొక్క తలకాయ నరికేసి గోడకు తగిలిచ్చారు. ముగ్గురు యొక్క మహిళల బట్టలు ఊడదీసి వారిని నగ్నంగా ఊరేగించి వారిని మానభంగం చేశారు. ఎవరిని? క్రైస్తవులని. నేడు క్రైస్తవము బాగా హింసలో ఇలా ఉంటుంది. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, క్రైస్తవ్యం ఎప్పుడైతే హింసల పాలవుతుందో అప్పుడే అభివృద్ధి చెందింది. ఇదంతా కూడా క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చెందడానికి దేవుడు వేస్తున్న ప్రణాళిక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఆ హింసల్లో నిలవబడి ఆ విశ్వాసంలో మనం ముందుకు కొనసాగగలిగితే, వెనక్కి చూడకుండా, వెనకాలనున్న ఆస్తులను చూడకుండా, వెనకాలన్న మనకు వచ్చే విషయాలను చూడకుండా, లోకపరమైన విషయాలను చూడకుండా పరలోకం వైపుకు మనం చూస్తూ ముందుకు ఎప్పుడైతే కొనసాగుతామో ఆ యొక్క హింసలన్నిటిలో కూడా మనం నిలబడగలుగుతాం. షోలమతి అంటుంది, నేను నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఈ హింస పెట్టేవారు అందరూ కూడా ఎలాగా అనుకుంటున్నారు అని అంటే, వీళ్ళందరూ కూడా విదేశీయులు, వీళ్ళందరూ కూడా ఏమీ తెలియని వారు, వీళ్ళలో ఏమాత్రం కూడా శక్తి లేదు అని చెప్పేసి క్రైస్తవ్యాన్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు ఈ దినాలలో. కానీ దానికి మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొల్యాతు గొప్పవాడే, గొప్ప బలవంతుడే. ఆయన బాల్యం నుండి కూడా యుద్ధశూరుడే. కానీ దావీదు ముందు గొల్యాతు నిలవబడలేకపోయాడు. మనము దావీదు లాంటి వారమే. మన పక్షాన ఉన్న దేవుడు గొల్యాతు కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, షోలమతి ఏ విధంగా అయితే భూ సంబంధమైన ప్రజల వైపుకు మొగ్గు చూపలేదో, యెరూషలేము కుమార్తెలు చెబుతున్న మాటలకు లొంగిపోక తను ఎలాగైతే విశ్వాసంలో నిలబడిందో, ఆ యొక్క ప్రేమలో నిలబడిందో, మనమందరము కూడా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఈ సమయం.